హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్గా చూసుకున్నట్లయితే ట్విట్టర్లో ఒక వీడియో వైరల్ అవడం అనేది జరుగుతుంది. అంటే మహా న్యూస్ అనే ఛానల్లో ఒక యాంకర్ ఏం చేస్తున్నాడంటే నెగిటివ్గా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈసారి టీడీపీకి సపోర్ట్గా లేకపోతే అంటే చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా లేకపోయినా టీడీపీకి సపోర్ట్గా లేకపోయినా ఎన్టీఆర్కి అంటే జూనియర్ ఎన్టీఆర్కి సినిమా రంగంలో అసలుకి సినిమా రంగంలో ఛాన్సెస్ లేవని చెప్పి అక్కడ మాట్లాడటం అనేది జరుగుతుంది. ఒకసారి వీడియో మనం ప్లే చేసి చూద్దాం దాని గురించి. సినిమా ఛాన్సెస్ సినిమా టికెట్లు ఛాన్స్ వస్తుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీతో లేవు అనుకున్నారు. తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నామన్నారు. వారి రాజకీయంగా లేకపోతే వారికి ఉన్నటువంటి ఇమేజ్ లేదా వారికి ఉన్నటువంటిది అది డ్యామేజ్ అయ్యేటువంటి తప్పు కూడా కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇటు సినిమా రంగానికి రాజకీయ రంగానికి ముడిపడి ఉంటాయి. ఇలా ఉంటాయి. ఈ రెండు కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వలేకపోతే ఆయన సినిమాకి టికెట్లు లేవు. ఆయనకి కెరియర్ పరంగా కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అంటే చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వకపోతే ఆయనకి సినిమా ఛాన్సెస్ లేవు. ఇంకా ఏంటంటే ఆయన పర్సనల్ లైఫ్కి డ్యామేజ్ అయ్యిద్దని చెప్పి అక్కడ ఆయన మాట్లాడటం అనేది జరిగింది. అంటే యాంకర్ అక్కడ తెలియజేస్తున్నాడు ఏమని, ఒకవేళ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయకపోయినా ఆ పార్టీకి సపోర్ట్ చేయకపోతే జూనియర్ ఎన్టీఆర్కి అసలుకి సినిమా ఛాన్సెస్ ఉండవు. పర్సనల్గా ఆయన యొక్క లైఫ్కి డ్యామేజ్ అయ్యిద్దని చెప్పి అక్కడ మాట్లాడటం అనేది జరిగింది. ఇంకా ఏంటంటే సినిమా రంగాన్ని తీసుకొచ్చి సినిమా రంగాన్ని రాజకీయ రంగానికి రెండింటికి ఆయన మెర్జ్ చేసి మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆయనకి చాలా టాలెంట్లు ఉన్నాయి. ఆయన టాలెంట్ మీద వెళ్ళాడు కానీ ఎవరో మద్దతు పెట్టుకోనో ఎవరి యొక్క సపోర్ట్ పెట్టుకొని ఆయన వెళ్ళలేదు. ఆయనకి టాలెంట్ ఉంది. టాలెంట్ పరంగా ఆయన సినిమాల్లోకి వెళ్ళాడు. ఆ టాలెంట్ పరంగానే ఆయన ఆస్కార్ అవార్డ్స్ తీసుకున్నాడు. మంచి మంచి సినిమాలు చేయటం అనేది జరుగుతుంది. ఆయన ఏం చెప్పాడంటే ఒక ఇంటర్వ్యూలో ఆ మద్దతు ఎవరికి ఇవ్వాలి, మేము ఎవరి వైపు సపోర్ట్ ఉండాలి అనేది మా పర్సనల్ థింగ్, మేము ఆలోచించుకొని చెప్తామన్నారు. కానీ మేము వాళ్ళకి నిలుస్తాము వీళ్ళకి నిలుస్తాము, మేము మద్దతు వాళ్ళకి వీళ్ళకి ఇస్తామని చెప్పి ఆయన చెప్పలే. ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే మేము వైసీపీ పార్టీకి కూడా మద్దతు ఇస్తామని చెప్పాల. మేము పర్సనల్గా మేము ఆలోచించుకొని ఎవరికి మద్దతుగా ఉండాలి ఎవరికి మద్దతుగా నిలవాలన్నది అది మా పర్సనల్ థింగ్ అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ వైసీపీకి మద్దతుకు ఉంటామని చెప్పి టీడీపీకి మద్దతుకు ఉంటామని చెప్పలేదు. ట్విట్టర్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఫ్యాన్స్ కూడా చాలా మండిపడటం అనేది జరుగుతుంది ఆ యొక్క వీడియో చూసిన తర్వాత. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసారు కదా, మరి కామెంట్స్ రూపంలో తెలపండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.